నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. నీట్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలి అంటూ పలువురు అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు వేగంగా సంభవిస్తున్నాయి. కౌన్సిలింగ్ ను వాయిదా వేయటానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. నీట్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలి అంటూ తలెత్తిన పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలు ప్రారంభం కావటానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. మళ్లీ ఎప్పుడు వీటిని నిర్వహిస్తారు అనేది ఇప్పటికిప్పుడు వెల్లడించలేదు. కొత్త తేదీని కూడా ఇంకా నిర్ధారించలేదు. నీట్ పేపర్ లీక్, ఉన్నట్టుండి పీజీ పరీక్షలు వాయిదా వంటి వ్యవహారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మేధావులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పౌర సంఘాలు, విద్యార్థి యూనియన్లు, ప్రతినిధులు, చివరికి సాధారణ ప్రజలు సైతం ఈ తతంగంపై ఉద్యమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిపై బగ్గుమంటున్నారు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో విద్యార్థులు రోడ్డెక్కారు, ఆందోళనలు చేపట్టారు. అధికార కాంగ్రెస్, దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ నాయకులు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఉలుకు పలుకు ఉండట్లేదు. రోజులు గడుస్తున్నాయి కానీ ఏ ఒక్కరు కూడా నీట్ పై స్పందించట్లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. ఒక్క నిరసన ప్రదర్శన కూడా ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వేల సంఖ్యలో నీట్ పరీక్షలు రాయదలిచిన విద్యార్థులు ఉన్నారు. వారికి మద్దతుగా ఏ ఒక్కరూ గొంతెత్తట్లేదు. తమకు పట్టని వ్యవహారంగా భావిస్తున్నారు అనే వాదనలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సైతం దీనిపై నోరు మెదపట్లేదు. ఎన్డీఏలో భాగస్వామ్యం కావటం, ఇతరత్ర రాజకీయ కారణాలతో టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించలేదు అని అనుకోవచ్చు. మరి వైఎస్ఆర్సీపీ నీట్ ఉదంతంపై మాట్లాడకపోవటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్ప బెటర్ అని అనిపిస్తోంది. ఏపీ పీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల 2 రోజుల క్రిందటే ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి అంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలు తమ విధానాలను పక్కన పెట్టి తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు తగిన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని గుర్తు చేస్తున్నారు. ఇది విద్యార్థులకు జరిగిన నష్టంగా పరిగణించాలి. అంతేకాని పాలక, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు వేసిన వేదిక కారాదు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.